శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఆగస్టు నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో, అలాగే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి కలిసొచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. విద్యారంగంలో క్లాస్ ఫస్ట్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆగస్టు నెలలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ ధన లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ధనాన్ని ఎక్కువగా దాచిపెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. కారణం తెలియని అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపజేసుకుంటారు. మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇంతకుముందు మేషరాశి వాళ్ళకి తల్లి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. తల్లి పరంగా ఆస్తులు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉంది. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సంతాన సౌఖ్యం ఉంది. అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లల గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే సంతానం కూడా మంచి అత్యున్నత స్థాయిలో వాళ్ళ రంగాల్లో రాణించడం వల్ల ప్రశాంతత పొందుతూ ఉంటారు. అలాగే శత్రు పీడలన్నీ నశించిపోతాయి. మీ వెనక గోతులు తీసేవాళ్ళు మీకు అనుకూలంగా మారిపోతారు. భయంకరమైన శత్రువులను మిత్రులుగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే మాసాంతంలో నెల చివరిలో మాత్రం స్వల్పంగా స్త్రీలతో విరోధాలు వస్తాయి. కాబట్టి ఆగస్టు నెల చివరిలో మేషరాశి పురుషులు కానీ మేషరాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీలతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే అకారణ గొడవలు అయినప్పటికీ మీ అభివృద్ధికి మాత్రం ఆటంకాలే ఉండవు. కాకపోతే ఆ అకారణ గొడవలు మీకు కొద్దిగా చికాకులు కలిగింపజేస్తాయి. అలాంటివి రాకుండా మాసాంతంలో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మీదే పై చేయన్నట్లుగా నెల మొత్తం జరిగిపోతూ ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా నెల మొత్తం జరిగిపోతూ ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. నెల మొత్తం అనుకూలంగా ఉంటుంది. జీవితం సాఫీగా గడిచిపోతూ ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 8, 11, 18, 20, 24, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 6, 13, 16, 22, 27, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మేషరాశి వాళ్ళకున్న ప్రధానమైన సమస్య వ్యయంలో రాహు సంచారం. వ్యయంలో రాహు సంచారం తొలగిపోవాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు ఈ నెలలో దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు స్నానం చేశాక చదువుకోండి. దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా కవచం కానీ చదువుకోండి. దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఈ నెలలో ఎప్పుడైనా రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగిస్తూ ఉండండి. ఈ పరిహారాలు పాటిస్తూ ఈ మంత్రజపం చేసి ఈ స్తోత్రాలు చదువుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. తిరుగులేని విధంగా అద్భుతమైన విధంగా నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. గ్రహాల సంచారం మొత్తం అనుకూలంగా ఉన్నందువల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి బంగారం లాంటి కాలంగా చెప్పుకోవాలి. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
క్లాసులో నెంబర్ వన్గా నిలుస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, మనసుకు తగిన ఉద్యోగం, మనసుకు నచ్చిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారం కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. వృషభ రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపారం బ్రహ్మాండంగా సాగి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంది. అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఇంతకుముందు ఏ సమస్యతో అయితే మీరు చాలా ఇబ్బంది పడ్డారో ఆ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఆగస్టు నెలలో కనిపిస్తాయి. అదేవిధంగా హుందాగా జీవితాన్ని గడపగలుగుతారు. హుషారుగా జీవితం ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆడుతూ పాడుతూ ఆగస్టు నెలలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకుముందున్న అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. అలాగే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. కుటుంబ సభ్యులకి ఏదో ఒక విషయంలో ఏదో ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆ వార్తలు మీ మనసుకి ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అలాగే ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ప్రయాణాల్లో ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి గ్రహాల బలం ఉంది. కొనుక్కునే యోగం కూడా ఉంది. నూతన పరిచయాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. ఉద్యోగులకు బాగా అనుకూలమైన సమయంగా ఆగస్టు నెల చెప్పుకోవాలి. వృషభ రాశి ఉద్యోగస్తులు ఒక డేర్ స్టెప్ వేయటానికి, ఉద్యోగపరంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవటానికి, ఉద్యోగంలో వేరే లెవెల్కి వెళ్ళటానికి ఈ నెలలో చాలా అద్భుతంగా గ్రహాలు యోగిస్తున్నాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. పిల్లల గురించిన శుభవార్త పిల్లలు లేని వాళ్ళు వినే అవకాశం ఉంది. సంతానం ఉన్నవాళ్ళైతే వాళ్ళ డెవలప్మెంట్ చూసి ఆనందం చెందేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నూతన పరిచయాలు మీకు పూర్తిగా లాభాలే కలిగింపజేస్తాయి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతూ ఉంటాయి. వ్యవహారాలన్నింటిలో కూడా విజయం వరిస్తుంది. అపజయం ఉండదు. అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మీ పై బాస్ మీకు కంప్లీట్గా ఫేవరబుల్గా ఆగస్టు నెలలో మారిపోయే యోగం ఉంది. పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకుంటారు. పనుల్లో ఆలస్యం ఉండదు. ఏ పని ప్రారంభించినా అసలు ఆలస్యం లేకుండా ఆ పని చాలా తొందరగా పూర్తి చేసి విజయాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అంటే కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. ఒకరంటే ఒకరికి గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 4, 11, 13, 20, 22, 26, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు ఆగస్టు నెలలో 1, 6, 8, 16, 18, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషము అని నడుస్తోంది. ఇది అప్పుడప్పుడు వృత్తిపరంగా చికాకులు ఇస్తుంది. కాబట్టి ఈ కంటక శని దోషం పోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. దశరథ శని స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేస్తే వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళు వీలైనప్పుడు నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనె పోయటం, శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచటం, శనికి ప్రియమైన నల్ల నువ్వులు దానం ఇచ్చుకోవటం చేస్తే కంటక శని దోషం తొలగిపోయి ఆగస్టు నెల మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు. విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కావలసిన చోట సీట్లు కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ పొందగలిగేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకి వాళ్ళ మనసుకు నచ్చిన అర్హతకు తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారం చాలా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వ్యాపారంలో వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అంటే ఇంతకుముందు ఆర్థిక సమస్యల వల్ల చికాకులు ఉన్నట్లయితే ఆ చికాకుల నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటారు.
కొత్త కార్యక్రమాలు చేపట్టి వాటిల్లో విజయాలు కూడా అందిపుచ్చుకుంటారు. అలాగే సంతోషకరమైన వార్తలు వింటారు. మీ మనసుకు ఆనందం కలిగించే వార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది. ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మీకు జీవితం అద్భుతంగా ఉండటం వల్ల కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే యోగం కూడా ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. అంటే వాళ్ళతో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడకపోవటం ఇలాంటివి ఏవి లేకుండా అందరూ ఒకే మాట మీద నిలబడతారు. ఇంటి పెద్దకు గౌరవం ఇస్తారు. కుటుంబ సభ్యులందరూ చర్చించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధానంగా మిథున రాశి భార్యాభర్తలైతే ప్రతి విషయంలో కూడా భర్త భార్యను సలహా అడగటం, భార్య భర్తను సలహా అడగటం, ఇలా భార్యాభర్తలు చర్చించుకొని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలతో అఖండ విజయాలు అందిపుచ్చుకునే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కనిపిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కూడా లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే స్పెక్యులేషన్లో అనుకూలత కనిపిస్తోంది. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు ఏదైనా సరుకు కొనుక్కోవటం, ఆ సరుకుకు రేటు వచ్చాక దాన్ని అమ్ముకోవటం, దీన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారం ఒక గ్యాంబ్లింగ్ లాంటి వ్యాపారం. ఈ స్పెక్యులేషన్ వ్యాపారంలో మిథున రాశి వాళ్ళు ఆగస్టు నెలలో బ్రహ్మాండమైన లాభాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు మాత్రం ఆందోళన కలిగించేటటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ఆందోళన అధిగమించండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అంతిమంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి పనిలో కూడా లాభాలే కనిపిస్తున్నాయి. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో పూర్తిగా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 6, 13, 16, 22, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 8, 11, 18, 20, 26, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో మాత్రం ఎలాంటి పనులు చేయకండి. మిథున రాశి వాళ్ళకున్న ప్రధానమైన సమస్య వ్యయంలో గురువు సంచారం నడుస్తుంది. దానివల్ల కొద్దిగా అప్పుడప్పుడు ఖర్చులు కనిపిస్తాయి. అంటే మంచికే ఖర్చు చేస్తారు. అయినప్పటికీ ఆ ఖర్చు తగ్గాలంటే శివాలయ దర్శనం చేసుకోవాలి. ఈశ్వరుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు శ్రీం శివాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. దారిద్ర్య దహన శివస్తోత్రం చాంటింగ్ వింటూ ఉండాలి. నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించాలి. పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఆ చిన్న చిన్న ఖర్చులు కూడా తగ్గిపోయి ఆగస్టు నెల మొత్తం అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. అన్ని రంగాల్లో అనుకూలత కనిపిస్తోంది. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పూర్తిగా అనుకూలత ఉంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగం కావాల్సిన వాళ్ళు అర్హతకు తగినటువంటి మనసుకు నచ్చినటువంటి ఉద్యోగాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కర్కాటక రాశి వాళ్ళు తిరుగులేని లాభాలు ఆగస్టు నెలలో పొందుతారు. వృత్తి ఉద్యోగాలకు ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అంటే మీకు కావాల్సిన చోటికి మంచి బ్రహ్మాండమైన ఇంక్రిమెంట్తో ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఉంది. అలాగే పై అధికారుల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. బాస్ మీకు ఫేవరబుల్గా ఉంటాడు. తోటి కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు. మీ పై అధికారుల పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల వృత్తిపరంగా నల్లేరు మీద నడకలాగా ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. దేవాలయాలకు విరాళాలు ఇవ్వటం, దేవాలయాల్లో ప్రసాద వితరణలు చేయటం, అన్నదానం చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, ఇలా దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయటం ద్వారా ప్రశాంతత పొందుతూ ఉంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. మీ మనసుకు ఆనందం కలిగింపజేసే వార్తలు వినే యోగం ఎక్కువగా ఉంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కొత్త పరిచయాలు మీకు లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఏవి ఉండవు. కుటుంబంలో సభ్యులందరూ కూడా ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. పిల్లల గురించి శుభవార్త వినే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళ అభివృద్ధి చూసి ఆనందం పొందేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. అంటే కర్కాటక రాశి పురుషులకు కానీ కర్కాటక రాశి స్త్రీలకు కానీ
ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల విశేషమైనటువంటి ధనలాభం కలిగే యోగం ఈ ఆగస్టు నెలలో కనిపిస్తోంది. అలాగే గతంలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. పెండింగ్ పనులు ఏవి ఉండవు. పెండింగ్ పనులు చాలా అద్భుతంగా సులభంగా పూర్తి చేసుకొని లాభాలు పొందుతారు, విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. మనసు ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఎలాంటి అలజడి ఒడిదుడుకులు మనస్సుకు ఉండవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. మొత్తం మీద పరిశీలిస్తే ఆగస్టు నెలలో కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 8, 16, 18, 24, 26, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 1, 6, 11, 13, 20, 22, 29. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కర్కాటక రాశికి ప్రధానంగా అష్టమ శని దోషం ఉంది. దానివల్ల మాత్రమే కొంత ఒడిదుడుకులు కానీ, ఎక్కువ కష్టపడటం కానీ, అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు కానీ కనిపిస్తూ ఉంటాయి. ఈ అష్టమ శని దోషం పోవటానికి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. అలాగే ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా చదవటం లేదా వినటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. వీలైనప్పుడు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో పరిస్థితులు అనుకూలంగా లేవు. వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్నింటా వ్యతిరేకతే ఎక్కువగా ఉంది. విద్యార్థులు ఎక్కువ కష్టపడితేనే విద్యారంగంలో రాణించే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో రాణించాలన్నా బాగా కష్టపడి చదవాలి. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా కొత్త ఉద్యోగం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా ఆటుపోట్లు ఉంటాయి. ఊహించిన లాభాలు రాక కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఏ పని చేస్తున్నా మానసికంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేయబుద్ధి కాదు. పని మీద ఆసక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఆరోగ్య భంగం కలుగుతుంది. అంటే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, అలాగే శిరస్సుకు సంబంధించిన బాధలు ఇవన్నీ ఉండే సూచనలు ఉన్నాయి. కావలసిన వాళ్లే అకారణంగా అవమానిస్తూ ఉంటారు. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయండి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. మంచి రోజులు భవిష్యత్తులో వస్తాయి. ఆర్థిక సమస్యలు అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి డబ్బుపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయటం మంచిది. రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు ఇష్టదైవాన్ని స్మరించుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా రుణం చేయాల్సిన పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అలాగే సోదరులే మీకు విరోధులుగా మారిపోతూ ఉంటారు. సోదరులతో మాట్లాడేటప్పుడు, సోదరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తల్లి తరపు బంధువుల వల్ల అప్పుడప్పుడు కొద్దిగా మానసిక అశాంతి, అలజడి, ఒత్తిడి కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పీడకలలు వస్తూ ఉంటాయి. నిద్రలేమి సమస్య ఉంటుంది. సరైన సమయానికి నిద్ర పట్టకపోవటం ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో కూడా విరోధాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే అకారణంగా చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దేహ సౌఖ్యం తక్కువ ఉంటుంది. శరీరానికి సుఖము, సౌఖ్యం తక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఏదో ఒక చికాకు వెంటాడుతూ ఉండే సూచనలు ఉన్నాయి. స్పెక్యులేషన్లో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని రేట్ వచ్చాక సరికమ్మితే దాన్ని స్పెక్యులేషన్ అంటారు, గ్యాంబ్లింగ్ అంటారు. గ్యాంబ్లింగ్ చేసే సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో నష్టాలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది మొత్తం కూడా ప్రథమార్థంలో కనిపిస్తుంది. ద్వితీయార్థం అంటే 15వ తేదీ తర్వాత నుంచి ఆగస్టు నెలలో అనుకూలంగానే ఉంటుంది. ప్రతి పనిలో లాభం కలుగుతూ ఉంటుంది. శాంతి, సౌఖ్యము ఏర్పడతాయి. ప్రథమార్థంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి ద్వితీయార్థంలో ఉపశమనం పొందగలుగుతారు. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. విద్యార్థులకి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఉపశమనం వచ్చి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి.
ఆరోగ్య సమస్యలన్నీ ద్వితీయార్థంలో తొలగిపోయి ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ కలహాలు ఏవి ఉండవు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. కాబట్టి ప్రథమార్థంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్తుంది. ద్వితీయార్థంలో ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ద్వితీయార్థం మొత్తం కూడా చక్కటి అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రథమంగా సింహరాశి వాళ్ళు ప్రథమార్థంలో ఏ సమస్యలైతే ఎదుర్కొన్నారో ద్వితీయార్థంలో ఆ సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ద్వితీయార్థంలో అంటే 15వ తేదీ తర్వాత నుంచి అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకుంటారు. సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 6, 11, 18, 20, 26, 29. ఆగస్టు నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 4, 8, 13, 16, 22, 24, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ రాహుదోషం ఉంది. ఇది చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ అష్టమ రాహుదోషం పోవాలంటే ఈ నెలలో వచ్చే ఆదివారాలు రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో 4 నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. ఒక్కొక్క నిమ్మదొప్పలో నువ్వుల నూనె పోసి 2 పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి. ఇలా దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో ఆదివారం పూట నిమ్మదీపాలు వెలిగిస్తే ఈ అష్టమ రాహుదోషం నుంచి బయటపడవచ్చు. శివుడికి కూడా తేనెతో కానీ చెరక రసంతో కానీ అభిషేకం చేసుకోవటం, ఆవుకి ముల్లంగి తినిపించటం, ఇవన్నీ చేస్తే ఈ అష్టమ రాహుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అష్టమ రాహుదోషం పోవటానికి దుర్గాదేవి ఆలయ దర్శనం చేయటం మంచిది. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు పఠించాలి. దానివల్ల అష్టమ రాహుదోషం తొలగిపోతుంది. దుర్గా అష్టోత్తరం చదువుకుంటే కూడా చాలా మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళకి గురుబలం తక్కువ ఉంది కాబట్టి శివ పంచాక్షరి స్తోత్రం చదువుకోండి. గురుబలం పెరుగుతుంది. కెరీర్ వైజు, ఫైనాన్షియల్ వైజు బాగుండటానికి ఈ శివ పంచాక్షరి స్తోత్రం బాగా సహకరిస్తుంది. నమశివాయ ఓం అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. శివుడికి వీలైనప్పుడు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి. అలాగే శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదవటం లేదా వినటంతో పాటుగా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. ఈ పరిహారాలు పాటిస్తే సింహరాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెల మొత్తం ప్రథమార్థంలో ఉన్న వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. ద్వితీయార్థంలో మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో 12వ ఇంట్లో గ్రహాల సంచారం ఉంది. దానివల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది. మేజర్ ప్లానెట్స్ అన్నీ యోగించటం వల్ల అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఏ పని ప్రారంభించినా కన్యారాశి వాళ్ళు ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా బాగుంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు బంగారం లాంటి కాలము. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సభ్యుల మధ్య పరస్పర సానుకూల వాతావరణం పెరుగుతుంది. అందరూ ఒకే మాట మీద నిలబడుతూ ఉంటారు. బంధుమిత్రులతో ఉన్న విరోధాలు తొలగిపోతాయి. అపనిందలు తొలగిపోతాయి. బంధుమిత్రులు కూడా మీకు ఉల్లాసంగా, ఉత్సాహంగా మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి బంధువులతో, మిత్రులతో బాగుంటాయి. అపనిందలు తొలగిపోతాయి. అవమానాలు తొలగిపోతాయి. ఇంతకుముందు కన్యారాశి వాళ్ళు ఎప్పుడైనా సరే అపనిందలు, అవమానాలు ఎదుర్కొన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి మీకు అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు లభించే అవకాశం ఆగస్టు నెలలో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఉద్యోగులకి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు లభించే అవకాశం ఉంది. స్థానచలనం కనిపిస్తోంది. గృహ మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఎవరిని మాత్రం పూర్తిగా నమ్మవద్దు. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే వాళ్ళ వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ రంగంలో కూడా లాభాలు కనిపిస్తున్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్లో కూడా లాభాలు ఎక్కువగా వచ్చే సూచనలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ప్రతిరోజు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందభరితంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో
అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు 12వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 4, 8, 13, 20, 22, 29, 31. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 6, 11, 16, 18, 24, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా రాహుకేతువుల బలం తక్కువగా ఉంది. రాహుకేతువుల బలం పెరగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయంలో దర్శించుకోవాలి. వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. దానివల్ల రాహుకేతువుల బలం పెరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూడా రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తూ ఉండండి. ఈ పరిహారాలు పాటిస్తే ఆగస్టు నెల మొత్తం కన్యారాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్ని రంగాల వారికి కూడా చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే యోగం ఉంది. విద్యార్థులు అసలు పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. క్లాస్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. కావాల్సిన చోట సీట్లు వచ్చి చదువుకునే యోగం విద్యార్థులకు ఉంది. విద్యార్థులు చక్రం తిప్పుతారు. ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ అర్హతకి వాళ్ళ మనసుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, నచ్చిన ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వ్యాపారస్తులకి బంగారం లాంటి కాలము. పెద్దగా పెట్టుబడి లేకుండానే బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం వ్యాపారస్తులకు కనిపిస్తోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే మీ మాటకు ఎదురుండదు. ఆగస్టు నెలలో ఎక్కడైనా సరే, ఇంటా బయట, సమాజంలో కానీ ఇంట్లో కానీ మీరు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఉంటుంది. అంత అద్భుతంగా మీకు విలువ, గౌరవం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రావలసినటువంటి మొండి బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా పెద్ద మొత్తంలో మిమ్మల్ని విసిగించిన వాళ్ళు ఆగస్టు నెలలో మొండి బాకీలన్నీ కూడా తీర్చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య లాభాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించి ఆ కార్యక్రమాల్లో కూడా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. భూ సంబంధ లావాదేవీల్లో అనుకూలత ఉంటుంది. అంటే స్థలం కానీ, పొలం కానీ, ఏదైనా ప్రాపర్టీ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో కూడా విపరీతమైన లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇతరుల విషయంలో కూడా అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఆ జోక్యాన్ని మాత్రం తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవటం వల్ల మాత్రమే అప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులను కలుసుకుంటారు. సాంఘికంగా పేరున్న గొప్ప వాళ్ళని కలుసుకుంటారు. గురువులను కలుసుకుంటారు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల తులారాశి వాళ్ళు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. స్పెక్యులేషన్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఇంత అద్భుతంగా ఉన్నా సరే తులారాశి వాళ్ళు స్పెక్యులేషన్ మాత్రం చెయ్యకండి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మితే దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ అనేది ఒక రకమైన గ్యాంబ్లింగ్. ఈ గ్యాంబ్లింగ్లో ప్రత్యేకంగా స్పెక్యులేషన్ మాత్రం ఆగస్టు నెలలో చేయకండి. ఆ ఒక్క విషయంలో మాత్రం తులారాశి వాళ్ళకి నష్టాలు వస్తాయి. అయితే 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రమాదాలు, దెబ్బలు, గాయాలు ఇలాంటివి తగిలే సూచనలు ఉన్నాయి. అలాంటివి జరగకుండా మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి వెళ్ళండి. లక్ష్మీ నరసింహస్వామికి అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకొని దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసుకోండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం వీలు కాకపోతే ఓం నమో నారసింహాయ అని మనసులో వీలైనన్ని సార్లు స్మరించుకుంటూ ఆ తర్వాత ప్రయాణం చేయండి. అప్పుడు అష్టమంలో కుజుడు ఉన్నా కూడా దెబ్బలు తగలవు, గాయాలు తగలవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆగస్టు నెల మొత్తం కూడా తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఒక్క ప్రయాణాల విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మిగిలిన అన్ని విషయాల్లో తులారాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4,
6, 11, 16, 22, 24, 31. తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు 1, 8, 13, 18, 20, 26, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా తులారాశి వాళ్ళకి అష్టమ గురుదోషం ఉంది. ఈ అష్టమ గురుదోషం వల్లే కొంచెం ఎక్స్పెండిచర్ అప్పుడప్పుడు పెరగటము, అకారణమైన చికాకులు ఇలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ అష్టమ గురుదోషం పోవాలంటే శివాలయ దర్శనం చేయండి. ప్రదోష కాలంలో వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవటం, అలాగే నానబెట్టిన శనగల ఆవుకు తినిపించడం, లేదా గురుహోర ఉన్న సమయాల్లో శనగలు దానం ఇచ్చుకోవటం ద్వారా తులారాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. శివుడికి సంబంధించిన ఒక మంత్రం చదువుకుంటే ఆగస్టు నెలలో ఎదురుండదు, అపజయం అనేది తులారాశి వాళ్ళకు ఉండదు. ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కూడా రోజు చదవటం లేదా వినటం చేయటం ద్వారా తులారాశి వాళ్ళ ఆగస్టు నెల మొత్తం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఆగస్టు నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా పూర్తిగా అనుకూలంగా ఉంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి రాణింపు గుర్తింపు ఉంటాయి. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే ఆగస్టు నెలలో వృశ్చిక రాశి విద్యార్థులు క్లాస్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కొద్దిగా చదివితేనే అమోఘమైన తెలివితేటలతో, అమోఘమైన జ్ఞాపక శక్తితో మంచి ఉన్నత స్థాయిలో విద్యార్థులు ఉండటానికి వృశ్చిక రాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, మనసుకు నచ్చిన ఉద్యోగం ఆగస్టు నెలలో ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే అనేక రెట్లు వృశ్చిక రాశి వ్యాపారస్తులు ఎక్కువ లాభాన్ని పొందుతూ ఉంటారు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే ఆదాయానికి లోటు ఉండదు. ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వస్తూనే ఉంటుంది. అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. సమస్యలు ఏ ఉన్నా సరే అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఏదో ఒక విధంగా సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తూ ఉంటుంది. ఆ సమస్యలు త్రుటిలో సాల్వ్ చేసుకోగలుగుతారు. సమస్యలు ఏవి ఉండవు. నూతన వాహన ప్రాప్తి యోగము ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఉంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. సుఖశాంతులు కుటుంబంలో వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవు. సానుకూల వాతావరణం ఉంటుంది. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ సభ్యులందరూ చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి కుటుంబ జీవితం వృశ్చిక రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ సంఘటనలు మీ బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగులకి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. కావాల్సిన చోటికి ప్రమోషను, మంచి ఇంక్రిమెంట్ లాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా లాభాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మితే దాన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు. ఒక రకమైన గ్యాంబ్లింగ్ వ్యాపారం. ఇందులో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కనిపిస్తోంది. కాబట్టి స్పెక్యులేషన్ చేసుకోవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు నిశ్చయం అవుతాయి. చాలా కాలంగా పెళ్లి నిశ్చయం కావాలని ఎదురు చూసే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా, లైఫ్ పార్ట్నర్గా చేసుకునే యోగం ఉంది. ప్రతి విషయంలో కూడా మీదే పైచేయి అన్నట్లు ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. జీవితం, జీవనం సాఫీగా హాయిగా ముందుకు సాగిపోతూ ఉంటాయి. స్త్రీ మూలక సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల వృశ్చిక రాశి పురుషులు కానీ వృశ్చిక రాశి స్త్రీలు కానీ ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 6, 8, 13, 18, 24, 26. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 4, 11, 16, 20, 22, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది. దానివల్లే అప్పుడప్పుడు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అవి కూడా రాకుండా ఉండాలంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేస్తూ ఉండండి, లేదా అభయాంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. హం హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి.
అలాగే హనుమంతుడికి సంబంధించిన ద్వాదశనామ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి బొట్లులాగా అలంకరించడం ద్వారా, ఈ పరిహారం పాటించడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలను ఆగస్టు నెలలో అందిపుచ్చుకోవచ్చు. తిరుగులేని విధంగా ఆగస్టు నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి అన్నింటా జయం, పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. విద్యార్థులకు తిరుగుండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు జ్ఞాపక శక్తి అమోఘంగా పెంపొందింపజేసుకుని విద్యారంగంలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ అర్హతకు మనసుకు నచ్చినటువంటి ఉద్యోగం లభిస్తుంది. అర్హతకు తగిన ఉద్యోగం, మనసుకు నచ్చిన ఉద్యోగం ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళకి వచ్చే యోగమే ఉంది. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు మాత్రం అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులను కలిగింపజేస్తాయి. అయినప్పటికీ కావలసిన ఉద్యోగమే లభిస్తుంది. వ్యాపార రంగం చాలా బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. అంటే అద్భుతంగా ధనలాభం లేకపోయినప్పటికీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు సంతృప్తికరంగానే ఉంటాయి. ఎంతో కొంత ధనాన్ని మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసుకోగలుగుతారు. ఖర్చులు అదుపులో పెట్టుకోగలుగుతారు. ధైర్యంగా వ్యవహరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. సమస్యలు మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. మంచి మంచి పరిష్కార మార్గాలు కనిపించి సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మాత్రం ఊహించని విధంగా ఖర్చులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ధన ఆదాయం ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఖర్చు మీకు పెద్దగా ప్రభావాన్ని కలిగింపజేయదు. అలాగే స్నేహితులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధనుసు రాశి వాళ్ళు స్నేహితులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. స్నేహితులను కలిసినప్పుడు మాత్రం డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో స్నేహితులతో కలిసి కొన్ని దుబారా ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి స్నేహితులను కలిసినప్పుడు దుబారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. స్పెక్యులేషన్ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేట్ వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఇది ఒక రకమైన గ్యాంబ్లింగ్. ఈ స్పెక్యులేషన్లో మరీ అద్భుతమైన లాభాలు ఉండవు, మరీ భయంకరమైన నష్టాలు ఉండవు. సాధారణంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే మీరు గట్టెక్కుతారు. స్పెక్యులేషన్ చేసేవాళ్ళు తక్కువ లాభాలతో గట్టెక్కుతారు. లాభమే ఉంటుంది, నష్టం మాత్రం ఉండదు. అనుకోని సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మాత్రం మీ మనసుకి కొన్ని వ్యవహారాల్లో బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. మనస్సు కొద్దిగా చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళు ఆగస్టు నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బుకు లోటు ఉండదు, ఏం చేసినా కలిసి వస్తుంది. కానీ దుబారా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుకోని సంఘటన ఏదైనా జరిగినా మనస్సు నిబ్బరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా వేరే ఏ ఇబ్బందులు ఉండవు. నెలంతా చాలా అద్భుతంగా గడిచిపోతుంది. మంచి విజయాలను అందిపుచ్చుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 8, 11, 16, 20, 26, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 6, 13, 18, 22, 24, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం వల్లే అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరగటము, కొద్దిగా దుబారా ఖర్చులు చేయటము, మనస్థిమితం తక్కువ అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోవాలంటే ఈ ఆగస్టు నెలలో వచ్చే ఆదివారాలు గోమాతకు ముల్లంగి తినిపిస్తూ ఉండండి. బెడ్రూమ్లో నెమలి పింఛం పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ నెమలి పింఛాన్ని చూస్తూ ఉండండి.
వీలైనప్పుడు పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి పసుపు కుంకుమలు వేసి 4 ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. అలాగే వీలైతే నవగ్రహ ఆలయానికి వెళ్ళినప్పుడు రాహుగ్రహం విగ్రహం మీద తేనె పొయ్యండి. రాహుగ్రహానికి తేనెతో అభిషేకం చేసుకుంటే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. అలాగే ప్రతిరోజు కూడా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దుర్గా అష్టోత్తరము లేదా దుర్గా కవచం విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుబలం తక్కువ ఉంది కాబట్టి గురుబలం పెరగటానికి శివుడికి సంబంధించిన దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయండి. ప్రదోష కాలంలో శివాలయంలో దీపాలు వెలిగించటం లేదా శివాలయంలో దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం చేసుకోండి. శివుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఇలా చేస్తే ఈ పరిహారాల వల్ల ధనుస్సు రాశి వాళ్ళకు వచ్చే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆగస్టు నెలలో అత్యద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో 8వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. పోలీసు కేసులు లాంటివి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పోలీస్ కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడినట్లయితే అవి పోలీస్ కేసు వరకు వెళ్ళే అవకాశం ఆగస్టు నెలలో కనిపిస్తుంది. కాబట్టి శత్రువులకు దూరంగా ఉండండి. అకారణంగా గొడవలు పడకండి. అదేవిధంగా ఆగస్టు నెలలో చాలా వరకు కూడా స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. అంటే మకర రాశి వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనోపాధి కొనసాగించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు బదిలీలు తప్పవు. ఉద్యోగులకి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కనిపిస్తుంది. సంతానం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు, చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి శత్రువులు 2 రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు. పైకి శత్రువుల్లా వ్యవహరించే వాళ్ళు, మీతో మంచిగా ఉంటూ మీ వెనక వెన్నుపోటు పొడిచే అంతర్గత శత్రువులు. 2 రకాలైన శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అవసరానికి మాట్లాడే ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా మాట్లాడండి. అప్పుడు శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అలాగే ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ధన వ్యయం ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కుటుంబంలో కొద్దిగా చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న మాటలకే అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఆగస్టు నెలలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. ఒక్కొక్కసారి ఊహించని విధంగా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అంతిమంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితం ఏంటంటే మనోధైర్యం విపరీతంగా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు, మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మకర రాశి వాళ్ళు స్పెక్యులేషన్కి ఆగస్టు నెలలో దూరంగా ఉండండి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు. ఈ స్పెక్యులేషన్ గ్యాంబ్లింగ్, దీనికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. పెద్దగా లాభాలేవి ఆగస్టు నెలలో కనిపించవు. కోర్టు కేసుల విషయంలో మాత్రం అనుకూలంగా ఉండదు. కాబట్టి కోర్టు కేసులు ఏవైనా ఉంటే మకర రాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో వాయిదా అడగండి, వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మనసు చంచలంగా ఉంటుంది, స్థిమితం తక్కువ ఉంటుంది. మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, గుండె నింబరాన్ని పెంచుకోవాలి. మకర రాశి వాళ్ళకి మొత్తం మీద పరిశీలిస్తే ఆగస్టు నెలలో గ్రహాల సంచారం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ అద్భుతమైన మనోధైర్యం వల్ల, అద్భుతమైన ఆత్మవిశ్వాసం వల్ల ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. సమస్యలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి, అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 4, 11, 13, 18, 22, 29, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 8, 16, 20, 24, 26.
అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏలినాటి శని దోషం. ఈ ఏలినాటి శని కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆఖరి దశలో యోగించినప్పటికీ కుటుంబ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఇస్తాడు. కాబట్టి ప్రతిరోజు మకర రాశి వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దశరథ శని స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. వీలైనప్పుడు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె, కొబ్బరి నీళ్లు ఈ రెండు పోయండి. శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు, పిడికెడు రాళ్ళ ఉప్పు, గుప్పెడు నల్ల నువ్వులు ఉంచి రండి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవు. అన్ని రకాలుగా ఆగస్టు నెల మొత్తం అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి గ్రహాల సంచారం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, లేకపోతే విద్యారంగంలో అవరోధాలు ఉంటాయి. ఉద్యోగం కోసం కూడా బాగా ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళు కష్టపడితేనే విజయాలు వస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. ఇష్టదైవాన్ని స్మరించుకొని మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చు. అకారణంగా మీకు కొన్ని నిందలు వచ్చే అవకాశం ఉంది. అపవాదులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడండి, మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి. అవసరానికి తగ్గట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతూ ఉంటుంది. బంధుమిత్రులతో చిన్న చిన్న వాటికే విరోధాలు వస్తూ ఉంటాయి. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు, మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామికి అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసినా కూడా పెద్దగా లాభాలు కనిపించవు. కాబట్టి అత్యవసరమైతేనే దూర ప్రాంతాలకు ప్రయాణాలు అనేవి పెట్టుకోండి. అలాగే కొన్ని భయాందోళనలు కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అప్పుడు ఆ ఆందోళన కలిగించే సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అనవసర ధన వ్యయం కనిపిస్తుంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృధాగా డబ్బులు ఖర్చు చేయొద్దు. డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. అలాగే ఏం మాట్లాడినా సరే ఊరికే ఎదుటి వాళ్ళతో విరోధం వస్తూ ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఏ విషయంలో తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయం ఏ విషయంలో తీసుకున్నా ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి ఆ నిర్ణయం ఎదురు దెబ్బ తగిలేలాగా చేస్తుంది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని విధాలుగా, అన్ని కోణాలలో ఆలోచించి ఇతరుల సలహాలు, సూచనలు కూడా తీసుకుని అంతిమంగా నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ అంతిమంగా మీ దైవబలం సహకరించడం వల్ల ఆ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కొంతమంది స్నేహితులు మాత్రం దూరం అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి స్నేహితులు మీకు దూరం అవుతారు. కాబట్టి స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. అనవసరమైన ఆందోళనలు, భయాలు, అపోహలు ఏ విషయంలో పెట్టుకోకండి. చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి, అవసరానికి మాట్లాడండి, దేవతారాధన చేసుకోండి. అప్పుడు అన్ని సమస్యలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆత్మవిశ్వాసాన్ని ఏ క్షణంలో కూడా విడిచిపెట్టకండి. మనోధైర్యము, ఆత్మవిశ్వాసమే ఆగస్టు నెలలో మీకు శ్రీరామ రక్ష అన్న సత్యాన్ని గుర్తించి ముందడుగు వేసినట్లయితే అపజయం మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతుంది. జయం మిమ్మల్ని వరిస్తుంది. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 6, 13, 16, 20, 24, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. కలిసి రాని తేదీలు 1, 8, 11, 13, 18, 22, 26, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కుంభరాశి వాళ్ళకి గోచార గ్రహాలన్నీ దాదాపుగా వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రధాన గోచార గ్రహాలైన రాహుకేతువులు యోగించట్లేదు. కాబట్టి దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటికి పాలు పోసి పసుపు కుంకుమ వేసి ఆ జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క ఉంచండి. ఆగస్టు నెలలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారం కుంభరాశి వాళ్ళు చేసుకోండి. అలాగే కుంభరాశికి జన్మంలో ఏలినాటి శని ఉంది.
ఇది కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఇస్తుంది. కాబట్టి జన్మంలో ఏలినాటి శని దోషం పోవటానికి నల్ల కుక్కకి ఈ నెలలో వచ్చే శనివారాలు పెరుగన్నం ఆహారంగా వేస్తూ ఉండండి. శనివారం వీలైనప్పుడు నల్ల నువ్వులతో కానీ తెల్ల నువ్వులతో కానీ చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి. అప్పుడు జన్మంలో ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది. అలాగే గురుబలం కూడా లేదు. గురుబలం లేదు కాబట్టి కెరీర్ వైజ్ కానీ, ఫైనాన్షియల్ వైజ్ కానీ, ఫ్యామిలీ వైజ్ కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అవి అధిగమించాలంటే, గురుబలం పెరగాలంటే కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేసుకుంటూ ఉండండి. ఈ నెలలో వచ్చే సోమవారాలు, గురువారాలు కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేసుకోవటం, శివాయ గురవే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు స్మరించుకోవటం ద్వారా గురుబలం పెరుగుతుంది. ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఉగ్రదేవతలను పూజిస్తే చాలా మంచిది. అంటే కాలభైరవుడు, నరసింహస్వామి, ఇలా ఉగ్రదేవతలు, కాళికా అమ్మవారు, వీళ్ళని పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అది మీకు రక్షలాగా పనిచేస్తుంది. ఆగస్టు నెల మొత్తం ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా మారిపోవటానికి సుదర్శన మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. ఈ పరిహారాలు పాటిస్తే ఆగస్టు నెల మొత్తం కూడా కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి, కొన్ని అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్నింట్లో జయం కనిపిస్తోంది, కొన్నింట్లో అపజయం కనిపిస్తోంది. కానీ అపజయాలు తక్కువగా ఉన్నాయి, విజయాలే ఎక్కువగా ఉన్నాయి. అశుభాలు తక్కువగా ఉన్నాయి, శుభాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి దాదాపుగా ఆగస్టు నెలలో శుభ ఫలితాలే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే ప్రారంభంలో చిన్న విఘ్నం వస్తుంది. విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకోండి, దిగ్విజయంగా ఆ పని పూర్తవుతుంది. మధ్యలో కొన్ని పనులు నిలిచిపోతాయి, కానీ అంతిమంగా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు, ఏదో ఒక విధంగా ధనం వస్తుంది. కానీ ఖర్చు కూడా అలానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. సమయానికి మాత్రం ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూనే ఉంటుంది. డబ్బుకి లోటు ఉండదు. డబ్బు కావాలి అనుకుంటే ఖచ్చితంగా అవసరానికి డబ్బు చేతికి వస్తూ ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే పిల్లలు లేని వాళ్ళకి సంతానపరంగా శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే సంతానం ఉన్న వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త, అంటే వాళ్ళ విద్య పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కనిపిస్తోంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు పెద్దగా ఉండవు. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో మంచి శాంతి సౌఖ్యము ఏర్పడతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారు. గవర్నమెంట్ సెక్టార్లో పనులు ఉన్నట్లయితే ఆ పనులు చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాల వల్ల గవర్నమెంట్ సెక్టార్లో మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే స్పెక్యులేషన్లో మాత్రం నష్టం కనిపిస్తుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ చేస్తే మాత్రం ఎదురు దెబ్బలు తగులుతాయి. స్పెక్యులేషన్ చేసేవాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా స్పెక్యులేషన్లో ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ రంగంలో మాత్రం ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళకి నష్టాలు కనిపిస్తున్నాయి. అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ చాలా వరకు కూడా తొలగింపజేసుకోగలుగుతారు. కొన్ని విషయాల్లో మాత్రం మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మనోధైర్యం కోల్పోయే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యం కోల్పోకండి. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మనోధైర్యంతో ముందడుగు వేయండి. సమస్యలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మనోధైర్యము ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే వాటన్నిటిని పరిష్కరించుకుంటారు. అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు 6, 8, 16, 18, 22, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 4, 11, 13, 20, 24, 29, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మీనరాశి వాళ్ళకి గోచార గ్రహాలైన రాహుకేతువుల బలం లేదు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి
సుబ్రహ్మణ్య స్వామికి ఈ నెలలో వచ్చే మంగళవారాలు అభిషేకం చేయించుకోండి. ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో లేకపోతే జంటనాగుల విగ్రహాలకి ఈ నెలలో వచ్చే మంగళవారాలు పాలు పోస్తూ ఉండండి. అలాగే ఏలినాటి శని వ్యయంలో ఉండటం కూడా కొద్దిగా శత్రుబాధలకి దిష్టికి కారణమవుతుంది. ఆ ఇబ్బంది అధిగమించాలంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను ఈ నెలలో వచ్చే శనివారాలు సమర్పించడం, వెంకటేశ్వర స్వామి దగ్గర బియ్యపిండితో చేసిన పిండి దీపాలు శనివారం వెలిగించుకోవటం ద్వారా ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే గురుబలం కూడా తక్కువ ఉంది. గురుబలం పెరగటానికి శివాలయ దర్శనం చేయండి, శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. శ్రీం శివాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. గోచార గ్రహాలు ఎక్కువ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని రోజు చదువుకోండి. వెంకటేశ్వర ఆలయ సందర్శనం చేయండి. మీనరాశి వాళ్ళు తిరుగులేని విధంగా ఆగస్టు నెలలో అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? వారం వారం గ్రహాల సంచారాన్ని బట్టి వారఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అనునిత్యము కూడా మీ రాశికి ఫలితం ఎలా ఉంటుందో అనునిత్యం జపించుకోవాల్సిన మంత్రం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారం బట్టి ద్వాదశ రాశులకు ఏర్పడేటటువంటి మార్పులు, వాటి ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.